పార్లమెంటుకు ఎన్నికలు జరుగుతున్న సమయంలో లేకపోతే అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న సమయంలో ప్రధానమంత్రినో ముఖ్యమంత్రినో చూసి ఓట్లు వేసేటటువంటి ఆలోచన విధానం కరెక్టేనా? కొన్ని కామారెడ్డి లాంటి మీరు చెప్పినటువంటి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, వాటిని ఎగ్జాంప్షన్ కింద పక్కన పెడదాం. ఓవరాల్ గా చూసినప్పుడు ఎలా అనిపిస్తుంది సార్? అంటే వాస్తవంగా పార్లమెంటరీ డెమోక్రసీ ఎలక్షన్స్లో మనం ఓటు వేయాల్సింది ఎమ్మెల్యేకు, ఎంపీకి, రిప్రజెంటేటివ్. అవును. కానీ పొలిటికల్ పార్టీ సిస్టమ్ మార్పు వచ్చింది, ఒకప్పట్లాగా లేదు కదా. ఇప్పుడు అల్టిమేట్గా ప్రజలే నిర్ణేతలు, మనం ఎవరము ఇలాగే డెమోక్రసీ ఉండాలని డిసైడ్ చేయలేము. సో భారతదేశంలో ఒక పొలిటికల్ ఓనర్షిప్ అంటే ఒక రాజకీయ పార్టీ నేను పలానా విషయాలు చేస్తాను అని చెప్పే అధికారంలోకి వస్తుంది. ప్రజలేం కోరుతున్నారంటే ఇది చెప్పే వ్యక్తిని నమ్మవచ్చా నమ్మకూడదా. సో పార్టీ నమ్ముతలేరు, వ్యక్తులు నమ్ముతున్నారు. ఇప్పుడు ఎందుకంటే బ్రాండ్ ఒకప్పుడు మారిపోయింది, ఇప్పుడు బ్రాండ్ పర్సన్ అదే బ్రాండ్ వచ్చింది. పాలిటిక్స్లోనే కాదు, అన్నింటిలో కూడా చూడండి. జర్నలిజంలో ఒకప్పుడు ఒక పత్రిక, ఒక టీవీ ఛానల్, ఆ వార్త నాకు ఇష్టం లేకపోవడం ఉండేది. ఇప్పుడు అలా లేదు, వ్యక్తులు. సో ఇప్పుడు వీడియో ఆన్ డిమాండ్ వచ్చాక నాగేశ్వరను చూడాలనుకుంటే నాగేశ్వరను చూస్తానని ఏ ఛానల్తో వచ్చిందనతో సంబంధం లేదు. సో నాగేశ్వరను చూడాలనుకుంటే చూస్తారు అంతే. సో అందువల్ల మీకు సినిమాలో చూడండి, ఒకప్పుడు మంచి కథ, మంచి సన్నివేశము, దర్శకుడు మంచి, ఇప్పటికీ కూడా వాటి విలువ ఉండొచ్చు. కానీ ఇంక్రీజింగ్లీ ఏమవుతున్నది, బ్రాండ్, సెలబ్రిటీ, పలానా సినిమా పలానా హీరో నటించాడు. ఈ మధ్య కాలంలో డైరెక్టర్లు కూడా రాజమౌళి డైరెక్టర్ కూడా బ్రాండ్ అయ్యాడు. ఒకప్పుడు డైరెక్టర్ మనం ఎవరు తెలియకపోవు. సో ఇప్పుడు హీరో ఒక్కటే బ్రాండ్ ఉండే, ఇప్పుడు డైరెక్టర్ కూడా బ్రాండ్ అయ్యాడు. ఫ్యూచర్ లో ప్రొడ్యూసర్ కూడా బ్రాండ్ అవుతాడే మనకు తెలియదు. సో అందువల్ల మీకు ఇన్వెస్ట్మెంట్ లో రాకేష్ జుంజున్వాలా ఇప్పుడు లేడనుకోండి, ఆయన ఇన్వెస్ట్ చేసిందంటే ఓకే ఆ స్టాక్ చాలా బాగుంటది అని జుంజున్వాలా ఇన్వెస్ట్ చేసిందంటే జుమ్ గా పెరిగేది స్టాక్ మార్కెట్. సో అందువల్ల ప్రతి దాంట్లో పర్సన్ అదే బ్రాండ్ అయ్యారు. ఇప్పుడు అదానీ ఒక పేరే కదా గౌతమ్ అదానీ, అంబానీస్ ఒక పేరే కదా అంబానీస్. సో ఇలా బిజినెస్ నుంచి మొదలుకొని పాలిటిక్స్, సినిమా, జర్నలిజం అన్నిట్లో కూడా పర్సన్ అది బ్రాండ్ అయింది. యూ కెనాట్ అవాయిడ్ ఇట్, రైట్ ఆ రాంగా. ఆ చర్చ కన్నా అది ఇట్ ఈస్ ఇన్ఎవిటబుల్ ఫినామినల్ గా మారిపోయింది.